చాలా మంది అడిగే డౌట్ అండి. నీటి బుడగలకి సర్జరీ చేస్తే మళ్ళీ రావా? ఇంకొందరేమో మేడం సర్జరీ చేసి ముందు నీటి బుడగలు తీసేయండి. తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తాము అని అడుగుతూ ఉంటారు. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ స్నిగ్ధా సంస్కృతి, గైనకాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ కన్సల్టెంట్. సో ఫ్యాక్ట్ ఏంటంటే సర్జరీ ఈజ్ నెవర్ ద ఫస్ట్ లైన్ మేనేజ్మెంట్ ఇన్ పీసీఓ అండి. ఈరోజు మనము పీసీఓడికి అండ్ పీసీఓఎస్కి తేడా తెలుసుకుందాం. పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్. ఇందులో స్కాన్లో నీటి బుడగలు కనపడతాయి. ఇది యూజువల్గా ఒక రివర్సిబుల్ కండిషన్ అండి. లైఫ్ స్టైల్ చేంజెస్తో మనం చాలా వరకు సరి చేసుకోవచ్చు. అదే పీసీఓఎస్ అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. ఇందులోపల ఎల్హెచ్ అనే హార్మోన్ ఎక్కువగా ఉంటుందండి. అలాగే ఎఫ్ఎస్హెచ్ అనే హార్మోన్ నార్మల్ ఆర్ తక్కువగా ఉండొచ్చు. ఎల్హెచ్ ఎక్కువ ఉండి ఎఫ్ఎస్హెచ్ తక్కువ ఉండడం వలన ఫాలికల్ అంటే గుడ్డు యొక్క డెవలప్మెంట్ కానీ మెచ్యూరిటీ కానీ ఎఫెక్ట్ అవుతుంది. అండ్ హైపర్ ఆండ్రోజెనిజం అంటే మగవారిలాగా హెయిర్ గ్రోత్ ఉండడం, మేల్ ప్యాటర్న్ బ్యాలెన్స్ ఇలాంటివి ఉండొచ్చు. లైఫ్ స్టైల్ చేంజెస్ అండ్ డైటరీ మేనేజ్మెంట్ అలాగే ఓవులేషన్ ఇండక్షన్ ఒకవేళ కనుక ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసినట్టయితే ఈ ట్రీట్మెంట్ రికమెండెడ్ అండి. అండ్ సర్జరీ చేసి నీటి బుడగలు తీసేసినంత మాత్రాన మళ్ళీ అవి తిరిగి రావు అని ఎలాంటి గ్యారంటీ ఉండదండి. అది మన లైఫ్ స్టైల్ చేంజెస్ అండ్ వెయిట్ మేనేజ్మెంట్ ప్లస్ డైటరీ హ్యాబిట్స్ పైన ఆధారపడి ఉంటుంది. సో ట్రై టు బీ కన్సిస్టెంట్ విత్ యువర్ లైఫ్ స్టైల్ అండ్ డైటరీ హ్యాబిట్స్. థ్యాంక్ యూ.